నా సామాధుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామాధుడవు. ఇహ పరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. ఇహ పరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. మహిమా పడుతురు దేవుని, మహిమా పడుతురు దేవుని. అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తువనుచు. అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తువనుచు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మిల్లా పరిపాలించుచున్నావు. అపారమైన క్రియలు చేయుచు మమ్మిల్లా పరిపాలించుచున్నావు. ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే. పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి. కాచితివి కను పాపగా, కాచితివి కను పాపగా ఉంచియున్నావు. మాదిరిగా వారిన్ నీ ఆలోచన గొప్పది. ఉంచియున్నావు మాదిరిగా వారిన్ నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. పరములు తెరచి మన్నా కురిపించే అందరికీ జీవజలమిచ్చితివి. పరములు తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పొందిరి తృప్తి నీయందు, పొందిరి తృప్తి నీయందు. అగ్ని స్తంభము మేఘస్తంభమును నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘస్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి
నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. దేవుని వాక్యం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథం నుండి. రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. ఈ రెండవ సమూయేలు 7వ అధ్యాయం 18 వచనం మనం చదువుతున్నాం, కలిసి చదువుతున్నాం. రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుకున్నాం. చదవండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాడు. మరొక వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 29వ వచనం. అదే అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ప్రభువైన దేవుడు లేఖన భాగం దీవించును గాక. ఈ సమయంలో మనం చదువుకున్న భాగంలో ఇక్కడ ఒక కుటుంబం గురించి మనం ధ్యానం చేస్తే దేవుని కృపను బట్టి మరి కుటుంబ జీవితంలో దేవుడు సంవత్సరం కాపాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కదా? ఎన్ని సంవత్సరాలు? రైట్, 11. వెరీ రైట్. ఇప్పుడు దేవుడు 13 సంవత్సరాలు కాపాడి మంచిది 14వ సంవత్సరంలో కుటుంబ జీవితాన్ని ప్రవేశపెట్టాడు. ఇక్కడ మనం కుటుంబం గురించి మనం ధ్యానం చేస్తే 7వ అధ్యాయంలో 18లో రాబడుతూ ఉంది, యెహోవా నా ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాట. ఇక్కడ దావీదు దేవుని ఎదుట యెహోవా నా కుటుంబము అంటున్నాడు. నిజంగానే దావీదు జీవితంలో ఆయన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో హెచ్చించినాడు. అంతేకాదు 29లో చూస్తే మరి నా కుటుంబము నిత్యము నీ ఆశీర్వాదం నిత్యము ఆశీర్వదింపబడును గారు. నిజంగా దేవుడు దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎందుకు ఇలాగ దేవుని కార్యాలు ఇక్కడ మనం చూస్తే దావీదు కుటుంబంలో దేవుని కార్యాలు మనం చూసినప్పుడు దేవుని మేలు మనం చూద్దాము. 7వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు అంటాడండి. 7వ అధ్యాయము 9వ వచనం, నీవు పోవు చోట్ల నెలను ఒకటి చదవండి. 7వ అధ్యాయం 9వ వచనం, నీవు పోవు చోట్ల నెలను తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. ఇక్కడ దావీదుతో ప్రభు అంటున్నాడు, నీవు పోవు చోట్లల్లా నీకు తోడుగా. అంటే దేవుడు ఈ కుటుంబానికి, దావీదు కుటుంబానికి తోడుగా ఉన్నాడు. ఈ దావీదు కుటుంబంలో జరిగిన కార్యాలు మనం చూస్తే నిజంగా ఎంతగానో దావీదు దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాడు. ఎక్కువగా కృతజ్ఞత చెల్లించిన వ్యక్తి కూడా దావీదు. బైబిల్లో దినమునకు 7 పర్యాయం స్తుతించిన వాడు, ముమ్మారు ధ్యానించి ప్రార్థించిన వాడు.
కారణం ఏమిటంటే దావీదు జీవితంలో జరిగిన కార్యాలు కూడా అలాంటి ఉన్నతమైన కార్యాలు మనం చూస్తాం. ఇక్కడ దావీదు రాజు జీవితంలో అందుకే అంటాడు కదా, మరి దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగనే దావీదు కుటుంబానికి జయము నెమ్మదిగా కలుగజేస్తూ వచ్చాడు దావీదు జీవితంలో. అలాగనే దావీదు కుటుంబాన్ని దేవుడు హెచ్చించినాడు. 18వ వచనం, 29వ వచనంలో దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇక మనం చూస్తే ఎప్పుడు ఇలాంటి ఆశీర్వాదము, మరి దేవుడు మనల్ని హెచ్చించాలి, దేవుడు మన కుటుంబ జీవితాల్లో తోడుగుండాలి. మన కుటుంబ యాత్ర జీవితంలో శుప్రా ఇటు కాబట్టి దేవుడు కుటుంబ జీవితాల్లో మనకి తోడుగా ఉండాలి. తోడై ఉండి ఆశీర్వదించాలంటే దావీదు కలిగిన మంచి లక్షణం మనం చూస్తున్నాం. దావీదు ఏం చేసినవాడంటే ఆయన జీవితంలో ఎందుకు ఇంతగా తోడుగున్నాడు, విజయం ఇచ్చాడు. ఆయన దావీదు కుటుంబానికి నెమ్మది కలిగేశాడు. దావీదు జీవితంలో దావీదు కుటుంబాన్ని హెచ్చించి ఆశీర్వదించాడు. దీనికి కారణాలు మనం చూస్తాం. 7వ అధ్యాయము, దావీదు మొట్టమొదటిగా ఆయన దేవుని యందు నమ్మిక కలిగిన వాడు, లేదా దేవుని యందు విశ్వసించిన వాడు చెప్పుకోవచ్చు. అంటే దేవుని నమ్మినవాడు కదా. ఎప్పుడు నమ్మాడంటే, తల్లి వద్ద స్తన్యపానం చేయొచ్చు నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. ఎప్పుడంట జోయల్ తల్లి దగ్గర స్తన్యపానం చేయించుండగానే నమ్మిక. అంటే చిన్నప్పుడే బాల్య దినంలోనే దావీదు దేవుణ్ణి నమ్మిక కలిగి ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచినాడు దావీదు. అలాగనే దావీదు రెండవదిగా ఆయనలో మంచి విషయం ఏంటంటే, చక్కగా దేవుని వాయిద్యములు వాయిస్తూ దేవుని గణపరిచేవాడు కదా. సితార చక్కగా వాయించేవాడు. ఆయనకు దేవుడి టాలెంట్స్ అవి, తలాంతులు ఇచ్చాడు చక్కగా. అందుకే బైబిల్ ఏంటంటే చమత్కారంగా వాయించగలడంట. అంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. అలాగే దేవుని స్తుతించేవాడు వాయిద్యముల చేత, కీర్తనల చేత దేవుని స్తుతించేవి. ఒకటి నమ్మిక ఉంచినాడు. మనం కూడా కుటుంబాలు దేవుని యందు నమ్మిక ఉంచినాం. భార్య భర్తలుగా, పిల్లలుగా కూడా కుటుంబంగా దేవుణ్ణి నమ్మిక ఉంచినాం. రెండవది, దేవునికి స్తుతించే అనుభవం దావీదు జీవితంలో కుటుంబం కలిగి ఉన్నారు. దావీదు స్తుతించి కృతజ్ఞత చెల్లించేవాడు. కీర్తన ద్వారా, వాయిద్యముల ద్వారా స్తుతించేవాడు. కృతజ్ఞత అనుభవం దావీదు. ఆ తర్వాత మనం చూస్తే దావీదు జీవితంలో ఒక మాట చూద్దాం. అదే అధ్యాయంలో 7వ అధ్యాయము ఆయన ఇంకా ఏమంటాడంటే 26వ వచనం ఉంటుంది కదా, నీ దాసుని నా కుటుంబం, 26వ వచనం చివరిలో, నీ దాసుని నేను నా కుటుంబం నీ సన్నిధిని, అంటే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఒకటేమో నమ్మిక ఉంచినాడు తాను, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు ప్రతి విషయంలో. మూడవది, దావీదు తన జీవితంలో తన కుటుంబంగా దేవుని సన్నిధి స్థిరపడ్డని అర్థం ఏంటంటే, ముందుగా 122వ కీర్తనలో మాట ఉంది, యెహోవా మందిరం గెలుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. యెరూషలేమా మా పాదం నీ గుమ్మంలో నిలిచాను. అంటే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్తాడంట జోయల్? దేవుని యొక్క మందిరాన్ని. నీ పేరేంటది? ప్రశాంత్. ఓకే, ప్రశాంత్. ఎక్కడికి వెళ్ళేవాడు దావీదు? దేవుని సన్నిధి, అంటే దేవుని యొక్క మందిరాన్ని కదా. దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాడు. అందుకే దేవుని మందిరానికి వెళ్తూ ఆయన మాట అంటాడు, నా కుటుంబముగా అంటాడు. అంటే కుటుంబ సమేతంగా ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని మందిరానికి. కొంతమంది చూస్తాను కుటుంబాలు ఎక్కడికి వెళ్తుంటారు? పిక్నిక్కి వెళ్తుంటారు, కుటుంబాలుగా టూర్లు వెళ్తుంటారు. కొంతమంది కుటుంబాలు ఇప్పుడు ఫ్యామిలీ రెస్టారెంట్లు అంట, కుటుంబాలు రెస్టారెంట్కి వెళ్తారు. కొంతమంది చూస్తే కుటుంబాలుగా, లోకంలో అయితే దేవుని నమ్మిన వాళ్ళు అయితే కుటుంబాలుగా సినిమా హాల్కి వెళ్తుంటారు కదా, అనేక విషయాలకు వెళ్తుంటారు. కానీ దావీదు దేవుని నమ్మిన వ్యక్తి కాబట్టి ఆ కుటుంబం అయితే దేవుని సన్నిధికి వెళ్తారు. నిజంగా కుటుంబంగా దేవుని సన్నిధికి వెళ్ళడంతో ఆశీర్వదిస్తారు. చాలామంది అంటుంటారు, చాలా కొన్ని కుటుంబాలు అంటారు, అయ్యో మేము ఒక భార్య కుటుంబాన్ని మందిరానికి వెళ్తే భర్త వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. చాలా కుటుంబాలు చాలా బాధపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో భర్త వెళితే భార్య వెళ్ళిన కుటుంబాలు కదండి, అలాంటి పరిస్థితి. కానీ ఇక్కడ దావీదు మరొక మూడో లక్షణం ఏంటంటే, దేవుని మందిరములకు వెళ్ళేవాడు, దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్నాడు. మూడోది, దేవుని యొక్క మందిరముగా మనము కూడా ప్రశాంతంగా వెళ్ళాం. దేవుని యొక్క మందిరానికి మనం వెళ్ళాం కదా, కుటుంబ సమేతంగా. హలో, దేవుని సన్నిధికి మనం వెళ్తాము. మూడోది, ఇక మాట చూడండి, దావీదు ఎందుకు కుటుంబం హెచ్చించబడింది? మన కుటుంబాలు కూడా దేవుడు హెచ్చించాలి, మరి ఆశీర్వదించాలి. 4వ సంగతి చూద్దాం. చూడండి, 7వ అధ్యాయం 18వ వచనం మొదటి లైన్, దావీదు రాజు లోపల ప్రవేశించి, అంటే దేవుని మందిరానికి వెళ్తాడు. 4వ అంటే కూర్చొని ఏం చేస్తున్నాడు? ఇలాగున రైట్ చాలు. ఇక్కడ మనం చేసిన ఏం చూస్తుంది? ప్రేయర్ చేస్తున్నాడు, ప్రార్థన.
కనుకంటే 4 లక్షణం ఏంటంటే దావీదు ఏం చేస్తుంటాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు. అందుకే దావీదు కీర్తన మనకు ప్రార్థన కీర్తన కనబడుతుంటాయి. దేవా ఎక్కలేని దిత్తని కొండ ఎక్కించు, దేవా నీ తట్టు నేను కళ్ళు వచ్చినానయ్యా. అంటే ప్రార్థన అనుభవం ఉంది దావీదు జీవితంలో. కనుక దావీదు ప్రార్థన పడని చెప్పుకోవచ్చు. దినమునకు ముమ్మారు కూడా, ఎందుకంటే సాయంకాలమున మధ్యాహ్నం ఉదయమున మధ్యాహ్నం ఏం చేస్తున్నట్టు ధ్యానించు ప్రార్థన చేస్తున్నాం. కనుక మనము దావీదు కుటుంబ సమేతంగా ప్రార్థన చేసే కుటుంబంగా మనం చూస్తున్నాం. మనం కూడా దేవుడు హెచ్చించాలన్నా ఆశీర్వదించాలన్నా మనకు ప్రార్థనది కూడా ప్రాముఖ్యమైనది. మన వ్యక్తిగత ప్రార్థన, కుటుంబంగా బిడ్డలతో కలిసి ప్రార్థన, సంఘంగా ప్రార్థన, ఇలాగ మనము దేవుని బిడ్డలంగా మనం 4వది ప్రార్థన అనుభవం. ఒక మాట చూస్తాం. 5వది మనం చూస్తే ఇక్కడ దావీదు అంతేకాకుండా ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థనతో పాటు ఆయనకు ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే 7వ అధ్యాయం చూడండి. ఇక్కడ 7వ అధ్యాయంలో నేనైతే రాజనగర్లో నివసిస్తున్నాను. 2వ వచనం, దేవదారు ప్రాంతంతో కట్టిన నగరేందు వాసం చేర్చుండగా దేవుని మందసము డేరాలో. ఎందుకు ఈ పదం ఉన్నాడు నాతాను ప్రవక్త దగ్గర అంటే, నేను రాజుగారు కాబట్టి ఆయనకి ఏం మ్రాన్లతో కట్టబడి దేవదారు మ్రాన్లు, మనకున్న టేకు, ఏగేసు, మద్ది అనేక మంచి మంచి వాటికంటే శ్రేష్టమైనదంటే దేవదారు మ్రాన్లు. అవి దేవదారు మ్రాన్లతో రాజనగర్ కట్టబడింది. అలాంటి నగర బిల్డింగ్లో ఉండి అప్పటికి మందస్సు ఎక్కడ ఉందంట, దేవుని మందస్సము డేరాలో ఉంది, లేదా ప్రత్యక్ష గుడారం అంటారు, గుడారంలో ఉంది. అయితే ఇప్పుడు ఈయన ఆశ ఏంటంటే ఆ గుడారంలో ఉంది అయితే దేవునికి మందిరం కట్టాలి అని ఆశ ఉంటుంది. అంటే దేవుని మందిరం అంటే మందస్సం కొరకు దేవుని కొరకు మందిరము కూడా కట్టాలని ఆశ ఉంది. ఈ యొక్క ఆశ మనం ఆత్మీయంగా చూసుకుంటే ఏమవుతుందంటే మనం ఆత్మీయంగా మనం కట్టబడ్డాం. మనం దేవుల్లోనే ఆత్మీయంగా ఒక మందిరముగా, 1 పేతురు 2:5, మీరును సజీవమైన రాళ్ళ వల్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డాం. మనము దావీదు జీవితం కుటుంబంగా కట్టబడ్డట్లుగా మనం ఆత్మీయంగా దేవునిలో మనం కట్టబడ్డాం. ఆ తర్వాత మనం దావీదు ఆశ బట్టి అది సొలొమోను ద్వారా నెరవేర్చబడింది దేవుడు. కనుక మనం ఆత్మీయంగా దేవుని విషయంలో మనం ఆత్మీయంగా కట్టబడాలనే ఆశ కూడా మనం కలిగాం. అప్పుడు దేవుడు ఈ యొక్క అనుభవం నెరవేర్చింది. అప్పుడు ఆ అనుభవంలోకి ఏంటంటే ఆ వాగ్దానం మనం చూస్తున్నాం కదండి. ఇంతగా 18వ వచనం అంటే, ఇంతగా యెహోవా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము. అంటే దేవుడు దావీదు కుటుంబాన్ని హెచ్చించినాడు. దావీదు కుటుంబం 29 ప్రకారం ప్రార్థిస్తూ ఉన్నామా జయన్ దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మనము దావీదు కుటుంబం ఎలాంటిదంటే దేవుని నమ్మిక ఉంచున్నారు. 1 కృతజ్ఞతాస్తు చెల్లించే అనుభవం, ఆ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం, ఆత్మీయంగా కట్టబడుతున్న అనుభవం. ఎందువల్ల దేవుడు కుటుంబాన్ని హెచ్చించాడు, కుటుంబం ఆశ్రయించాడు. ఒక మాట ఇస్తే బైబిల్లో 2వ సమయం 5వ జరిగిందంటే సౌలు కుటుంబం అంతకంతకు నేరస్తులను కానీ దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చిందంట. అంటే చక్కని మాట రాబడింది, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చింది. అంటే యెహోవా అతనికి యెహోవా తోడుగా. కనుక మనము ఈ కుటుంబం కూడా యెహోవా అతని తోడు, దావీదు కుటుంబం అంతకంతకు యెహోవా అతనికి తోడుగా ఉండను. అలాగే వాగ్దానం కూడా మరి ఈ కుటుంబ పక్షాన్ని దేవుడు నెరవేర్చినట్లు ఒక మాట చూస్తే బైబిల్ రాయడుందండి. మన కుటుంబాలు అంతేకాకుండా చక్కని మాట రాబడింది. మా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ఉంటుందంటే కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే ఆ కుటుంబానికి ఏ పేరు పెట్టచ్చు అంటే దేవుని అందరి భయభక్తులు కలిగిన కుటుంబము. ఏ కుటుంబం అంట? దేవుని అందరి భయభక్తులు కలిగిన కుటుంబం. అది ఎవరి కుటుంబం అంటే కొర్నేలి కుటుంబం. ఇందాక మనం చూస్తున్నాం హెచ్చింపబడిన కుటుంబం, ఆశ్రయించు దానికి కారణాలు మనం చూస్తున్నాం. కొర్నేలి కుటుంబము దేవుని అందరి భయభక్తులు కలిగిన కుటుంబం. ఒక మాట చూస్తే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే భయభక్తులతో కాకుండా ఈ కుటుంబం ఉంటుంది. యెహోషువ అంటాడు కదా, నేను నన్ను ఆ ఇంటి వారు యెహోవాను సేవించదము. అంటే దేవుణ్ణి యెహోషువ గ్రంథం 24:15లో యెహోవాను సేవించే కుటుంబం. మనము కూడా ప్రార్థనలతో దేవుని వాక్యంతో దేవుని కొరకే మనం ఆరాధన స్థుతితో ప్రభువుని మనం సేవించే కుటుంబం. మరొక కుటుంబం చూస్తే బైబిల్ గ్రంథంలో అకుల ప్రిస్కా రాబడింది. ఆ అపోస్తుల 18:3లో వారు పౌలు గారితో కలిసి పరిచర్య. అంటే అకుల ప్రిస్కుల వాళ్ళిద్దరు మంచి విశ్వాసులు, భార్య భర్తలు. అంటే మంచి పరిచర్య చేసే కుటుంబం, అంటే దేవుని పరిచర్య చేసే కుటుంబం. కనుక మనము అలాంటి కుటుంబం. అలాగే జకర్యా ఎలిజబెత్ మనం చూస్తాం. లూకాసు 1 చూస్తే
ఆ మాట చదువుకొని ప్రార్థన చేస్తాం. జకర్యా చూడండి, చాలా శ్రేష్టమైన మాట. ఆ కుటుంబము చాలా అంత అద్భుతకరమైన ఆ మాట చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం రాయబడి 6వ వచనం. 1వ అధ్యాయం లూకాసు వార్త 1:6. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను నడుచుకొనొచ్చు. కాబట్టి ఇక్కడ మనం జకర్యా, ఎలిజబెత్ ఈ కుటుంబం కూడా వారి కుటుంబంగా వారు దేవుణ్ణి పరిచర్య చేసే ఒక కుటుంబం ఉంది. అలాగే అదే సమయంలో మరి నిరపరాధులుగా దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని దృష్టి నీతిమంతులుగా జీవించే కుటుంబం. ఇది లూకాసు వార్త జకర్యా, ఎలిజబెత్ కుటుంబం. అందుకే కుటుంబాలు మనం చూస్తున్న బైబిల్లో కూడా కొన్ని సందర్భాలు, వివాహ సందర్భాల్లో కూడా ఈ యొక్క విషయాలు మనకు మాదిరిగా చెప్తారు. ప్రభువా, పాత నిబంధనలు అయితేనేమో అబ్రహాము శారాల వల్ల ఉన్నది కాక ఇస్సాకు రెబెకాల వలన ఆశీర్వదిస్తారు. కొత్త నిబంధనలకు వచ్చేసరికల్లా జకర్యా, ఎలిజబెత్ మరియు అకుల, ప్రిస్కిల వల్ల వీరిని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అంటే ఒక మాదిరికరమైన కుటుంబాలు. అలాగే దేవుడు ఆ కుటుంబాల ద్వారా దేవుడు ఘనపరచబట్లు, అలాగే ప్రియుల కుటుంబంలో కూడా ఈ కుటుంబాలు దేవుడు అలాగే దైవికమైన హెచ్చింపును ఆశీర్వాదమును దేవుడు అలాగ అనుగ్రహించి దేవునికి అలాగ కుటుంబాన్ని వర్ధిల్ల చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. సరే మీరిద్దరు 2 మాటలు దేవుని స్తుతించి ప్రార్థన చేయండి. తర్వాత మేము ప్రార్థిస్తాము. 2 మాటలు జోసఫ్ బ్రదర్, మీరు సిస్టర్ 2 మాటలు దేవుని స్తుతించి ప్రార్థన చేయండి.